కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తా అంటున్న ఎమ్మెల్సీ కవిత తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేనన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరారని, ఇంకొకరికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత ఈ విధంగా మాట్లాడారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తా అంటున్న ఎమ్మెల్సీ కవిత తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేనన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరారని, ఇంకొకరికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత ఈ విధంగా మాట్లాడారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.